హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ మోడల్ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సో పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి నేను ఈ వీడియోని చేయడం జరిగింది. వీలైతే ఈ బిట్స్ను చూడండి, ప్రాక్టీస్ బిట్ లాగా మీకు ఉపయోగపడవచ్చు. ఓకే, ఈరోజు మొదటి ప్రశ్న చూసినట్లయితే కృత్రిమ మేధ డ్రోన్లను వినియోగించి కృత్రిమ వర్షాన్ని కురిపించే ప్రయోగం దేశంలో తొలిసారి ఎక్కడ చేపట్టారు అంటే జైపూర్లో అంట. దీని యొక్క ఎక్స్ప్లెయిన్ చూసినట్లయితే జెనెక్స్ అనేది భారత్ అమెరికా సంస్థతో రాజస్థాన్ ప్రభుత్వం ఈ ప్రయోగం చేపట్టింది. క్లౌడ్ సీడింగ్ సాంకేతికతతో పాటు డ్రోన్లను కూడా వినియోగించారన్నమాట. ఓకే, ఇక రెండవ ప్రశ్న చూసినట్లయితే చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించినందుకు దేశవ్యాప్తంగా ఎన్ని పార్టీలను రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది అంటే 334 పార్టీలను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. నెక్స్ట్ థర్డ్, టాప్ బ్రాండ్ యూనియన్ సంస్థ గ్లోబల్ బ్రాండ్ల జాబితా 2025 ప్రకారం మొదటి 3 స్థానాల్లో నిలిచిన బ్రాండ్లు ఏవి? మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, యాపిల్. ఓకేనా. నెక్స్ట్, స్టైక్ వాజ్ నెవర్ ద లిమిట్ ద స్టోరీ ఆఫ్ సుభాన్ శుక్లా పుస్తక రచయిత ఎవరు అని అంటే ఆర్ నారాయణ్. ఓకే, ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐదవ ప్రశ్న, జైపూర్లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో రాజస్థాన్కి చెందిన ఎవరు విజేతకు నిలిచారు? మణికా విశ్వకర్మ. ఓకేనా, మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో దీన్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 6th బిట్, ఇటీవల 2025 ఆగస్టు 18-19 తేదీల్లో భారత్లో పర్యటించిన వాంగ్ యీ ఏ దేశ విదేశాంగ మంత్రి అంటే చైనా యొక్క విదేశాంగ మంత్రి. నెక్స్ట్ 7వ ప్రశ్న, 8వ జాతీయ ఈ గవర్నెన్స్ సమావేశము సెప్టెంబర్ 22-23 తేదీల్లో ఎక్కడ జరగనుంది? విశాఖపట్నం. 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దీని యొక్క థీమ్ చూసినట్లయితే వికసిత భారత్, సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా. నెక్స్ట్ 8th బిట్ చూసినట్లయితే స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ. బయాన్ M నంబర్ 2 శాటిలైట్ను చైనా అంట చూద్దాం 2025 ఆగస్టు 20న ప్రయోగించింది. దీన్ని నోఆజ్ ఆర్క్గా భావిస్తున్నారు. ఇది 30 రోజుల పాటు కక్షలో పరిభ్రమించనున్న ఈ శాటిలైటు 75 ఎలుకలు, 1000కి పైగా ఈగలు, అదేవిధంగా సెల్ కల్చర్లు, సూక్ష్మజీవులు, విత్తనాలను అంతరిక్షంలో తీసుకువెళ్తుంది. జీవుల మీద దీర్ఘకాలంలో సూక్ష్మ గురుత్వాకర్షణ రేడియేషన్ ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవడానికి దీని యొక్క ఉద్దేశం. ఆన్సర్ వచ్చి BCD. ఇక్కడ మనకు ఫస్ట్ ఆన్సరు ఇచ్చారు కదా. ఇక్కడ బయాన్ M నంబర్ 2 శాటిలైట్ను రష్యా తీసుకెళ్తుంది అన్నమాట. దీని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటారు, చూద్దాం. బయాన్ M నంబర్ 2 బయో శాటిలైట్ను రష్యా 2025 ఆగస్టు 20న ప్రయోగించింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ 9th బిట్, బీహార్లో జరిగే 12వ పురుషుల ఆసియా కప్పు హాకీ ఛాంపియన్షిప్ మస్కట్ ఏమిటి అని అడిగారు. 12వ పురుషుల ఆసియా కప్పు హాకీ ఆసియా ఛాంపియన్షిప్ మస్కట్ చూసినట్లయితే చాంద్ అంటే చందమామ. నెక్స్ట్ 10th బిట్, జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ NADA క్రీడాకారిణి సీనా వార్కీపై ఇటీవల నిషేధం విధించింది. ఆమె ఏ ఆటకు చెందినవారు అని అడిగారు. మన ఆన్సర్ వచ్చి ట్రిపుల్ జంప్. సీనా వార్కీపై
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నిషేధించిందనమాట. ఓకేనా. నెక్స్ట్ 11వ ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన ఇక్షక్ అనేది ఏంటి అని అడిగారు. ఇది సర్వే నౌక అనమాట. ఇక్షక్ అన్నది సర్వే నౌక. నెక్స్ట్ 12వ ప్రశ్న, గాబ్రియల్ బోరిక్ ఏ దేశ అధ్యక్షుడు? ఇతను చిలీ అధ్యక్షుడు. నెక్స్ట్ 13వ ప్రశ్న, దేశంలో సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యతను సాధించిన తొలి రాష్ట్రము కేరళ. సంపూర్ణ అక్షరాస్యతను కూడా సాధించిన రాష్ట్రము కేరళనే. ఓకేనా. దేశంలో సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత సాధించిన రాష్ట్రము కేరళ. నెక్స్ట్ 14వ ప్రశ్న, 43వ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు. ఇంపార్టెంట్. 43వ లోకమాన్య తిలక్ అవార్డు ఎవరికి వచ్చింది? నితిన్ గడ్కరీ. ఓకేనా. నితిన్ గడ్కరీకి 43వ లోకమాన్య తిలక్ అవార్డు వచ్చింది. నెక్స్ట్, ప్రపంచంలో మొదటిసారి ప్రణాళికబద్ధంగా ఏ దేశ ప్రజలు వలస వెళ్తున్నారు? అంటే ప్రపంచంలో మొదటిసారిగా ప్రణాళికబద్ధంగా ఏ దేశ ప్రజలు వలస వెళ్తున్నారు అంటే తువాలు దేశం. దీనికోసం చూసినట్లయితే వాతావరణ మార్పుల కారణంగా 2025 నాటికి సముద్ర మట్టం పెరిగి తువాలు దేశం మునిగిపోయే ప్రమాదం ఉంది. సో కనుక దాని గురించి 2023లో పలేపిలి యూనియన్ ఒప్పందం ద్వారా ఏటా సంవత్సరానికి 280 మంది తువాలు దేశ ప్రజలు ఆస్ట్రేలియా పౌరసత్వము సదుపాయాలు పొందుతున్నారు. వాళ్ళకి సదుపాయాలు కూడా కలుగుతున్నాయి. నెక్స్ట్ 16వ బిట్ చూసినట్లయితే స్లినెక్స్ 25 నౌక విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి? పేరు గుర్తుపెట్టుకోండి. స్లినెక్స్ 25 భారత్ శ్రీలంక మధ్య జరిగాయి. ఓకేనా. ఈ విన్యాసాలు నౌకదళ విన్యాసాలు భారత్ శ్రీలంక. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 17వ ప్రశ్న, భారతదేశపు మొదటి స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్గా నిలిచింది. భారతదేశపు మొదటి స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్గా నిలిచినది ఏ రాష్ట్రం అంటే సత్నవరి మహారాష్ట్ర. ఇక్కడ డ్రోన్ సహాయంతో వ్యవసాయము, స్మార్ట్ ఇరిగేషన్, మొబైల్ బ్యాంకింగ్, డిజిటలైజేషన్, స్కూల్స్, అధునాతన నిఘా లాంటి సాంకేతికతలను ఇక్కడ ప్రారంభించారు. ఇక 18వ ప్రశ్న, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఓకే, ఆగస్టు 19 అన్నమాట క్వశ్చన్. ఓకేనా. 19వ ప్రశ్న, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నివేదిక ప్రకారము సైబర్ నేరాలలో దేశంలో అగ్రస్థానం నిలిచిన రాష్ట్రం మహారాష్ట్ర. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నివేదిక ప్రకారము సైబర్ నేరాలలో దేశంలో అగ్రస్థానం నిలిచిన రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. నెక్స్ట్ 20వ ప్రశ్న, ప్రభుత్వ ఉద్యోగులకు వృత్తిపరమైన పుస్తకాలు కొనుగోలు, పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వము పుస్తక భత్యము ఇవ్వాలని నిర్ణయించింది అంటే అస్సాం రాష్ట్రం. ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంటే, జస్ట్ ఇంకా మామూలుగా ఇంకా చెప్తున్నా అన్నమాట ఇట్లా. నెక్స్ట్ 21 ప్రశ్న, ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ఏనుగులు ఉన్నాయి? 30,711 ఉన్నాయి. కర్ణాటకలో 6,395, అస్సాంలో 5,828, కేరళలో 3,054 ఉన్నాయి. నెక్స్ట్ 22వ ప్రశ్న, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్ళిన
2 విత్తనాలు భూమికి ఇటీవల తిరిగొచ్చాయి. ఇవి ఏ ప్రాంతాలకు చెందిన సీబర్దార్న్ బక్వీట్ విత్తనాలు? సీబర్దార్న్ బక్వీట్ విత్తనాలు అంటే లడక్ అన్నమాట. మన కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లడఖ్లో. అంతరిక్ష వాతావరణాన్ని ఇవి తట్టుకోవడానికి తేలితే భవిష్యత్తులో అంతరిక్షంలో ఈ పంటల సాగుకు అవకాశాలు పరిశీలిస్తారన్నమాట. నెక్స్ట్ 23వ ప్రశ్న. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మానసిక ఆరోగ్య రాయబారిగా ఎవరిని నియమించారు? అభినవ్ బింద్రాను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మానసిక ఆరోగ్య రాయబారిగా నియమించారు. నెక్స్ట్ 24వ ప్రశ్న. ఇటీవల ఈశాన్య రాష్ట్రంలో ఇస్రో అంతరిక్ష ప్రయోగశాలను ప్రారంభించింది. ఇటీవల ఏ ఈశాన్య రాష్ట్రము ఇస్రో అంతరిక్ష ప్రయోగశాలను ప్రారంభించింది అంటే అరుణాచల్ ప్రదేశ్. ఇస్రో 2025 ఆగస్టు 16న అరుణాచల్ ప్రదేశ్లోని షియోమి జిల్లాలో. 25వ ప్రశ్న. ఏ రాష్ట్రాలలో సెమీకండక్టర్ మిషన్ కింద చిప్ ఉత్పత్తిని పెంచడానికి కొత్త సెమీకండక్టర్ ప్లాంట్ల కోసం భారత ప్రభుత్వము 4,600 కోట్లతో ఆమోదం తెలిపింది? ఏ రాష్ట్రాలతో సెమీకండక్టర్ల మిషన్? ఓకే, ఆన్సర్ చూసినట్లయితే ఒడిశా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్తో మనకు సెమీకండక్టర్ల ఉత్పత్తి పెంచడానికి ప్లాంట్లను ఏర్పాటు కోసం 4,600 కోట్లతో భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నెక్స్ట్ 26వ ప్రశ్న. సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్ ప్రకారము మహిళా న్యాయమూర్తుల సంఖ్య దేశంలో ఏ రాష్ట్ర హైకోర్టులో ప్రథమ స్థానంలో ఉంది? సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్ ప్రకారం మహిళా న్యాయమూర్తుల సంఖ్యలో దేశంలో ఏ రాష్ట్ర హైకోర్టు ప్రథమ స్థానంలో ఉంది అంటే తెలంగాణ. ఓకే, నెక్స్ట్ 27వ ప్రశ్న. WHO ఏ దేశాన్ని ఇటీవల రూబెల్లాను నిషేధించిన దేశంగా ప్రకటించింది అంటే నేపాల్. నెక్స్ట్ 28వ ప్రశ్న. ఏ సంవత్సరం నాటికి భారత వ్యోమగామిని చంద్రుడిపైకి పంపాలని ఇస్రో నిర్ణయించింది అంటే ఆన్సర్ 2040కి పంపించనుంది. నెక్స్ట్ 29వ ప్రశ్న. SBI ఫౌండేషన్ సహకారంతో పారా అథ్లెట్లకు ప్రత్యేక క్రీడా స్కాలర్షిప్లు ఏ IIT అందించనుంది? పారా అథ్లెటిక్స్కు స్కాలర్షిప్లు అనమాట ఐఐటి మద్రాస్ అందించనుంది. నెక్స్ట్ 30వ ప్రశ్న. ఇటీవల మోదీ అంటా సిమారియా ప్రాజెక్టును ప్రారంభించారు. అది ఏ రాష్ట్రంలో ఉంది అంటే బీహార్. ఆన్సర్ బీహార్లోని గంగా నదిపై 1865 కిలోమీటర్ల పొడవున 6 లైన్ల వంతెన ప్రారంభించారు. ఓకేనా. నెక్స్ట్ 31వ ప్రశ్న. నేషనల్ స్పేస్ డే ఎప్పుడు నిర్వహిస్తారు? ఆగస్టు 23. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చంద్రయాన్ అడుగుపెట్టిన రోజు, దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టినటువంటి రోజు ఆగస్టు 23. నెక్స్ట్ 32వ ప్రశ్న. 18 ఏళ్ల పైబడిన వారికి 2025 అక్టోబర్ నుంచి ఆధార్ కార్డులు జారీని నిలిపివేస్తున్నట్లు ఏ రాష్ట్ర సీఎం ప్రకటించారు అంటే అస్సాం రాష్ట్రం. 18 ఏళ్ళు పైబడిన వారికి 2025 అక్టోబర్ నుంచి ఆధార్ కార్డుల జారీని నిలిపివేసినట్లు అక్కడ సీఎం ఎవరు విధులు నిర్వహిస్తున్నారు అంటే హిమంత్ బిశ్వ శర్మ. ఓకే, హేమంత్. నెక్స్ట్ 33వ ప్రశ్న చూసినట్లయితే ఇతర రాష్ట్రాల్లో వేధింపులను ఎదుర్కొని తమ రాష్ట్రానికి వచ్చే వలస కార్మికులకు నెలవారీ నగదు ప్రోత్సాహకాలను అందించడానికి ఏ పథకం
ప్రవేశపెడుతున్నట్లు పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అంటే శ్రమశ్రీ అనే పథకాన్ని పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ మమతా బెనర్జీ గారు ప్రవేశపెట్టారు. ఓకే, ఇతర రాష్ట్రాల్లో వేధింపులను ఎదుర్కొంటున్నటువంటి వారికి అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ ప్రశ్న, థాయిలాండ్లోని పుకెట్లో జరిగిన 23వ ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో 2025-26 సంవత్సరానికి చైర్మన్గా ఎంపికైన దేశము ఇండియా. ఓకేనా, థాయిలాండ్లోని పుకెట్లో జరిగిన 23వ ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో 2025-27 సంవత్సరానికి గాను చైర్మన్గా ఎంపికైన దేశం ఏంటంటే ఇండియా. సో ఇవండి ఇంపార్టెంట్ మాదిరి ప్రశ్నలు, మోడల్ ప్రశ్నలు ఈనాడులో వచ్చినటువంటివి. సో పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయండి. సో ఇది అండి మన ప్రవీణ్ స్టడీ హబ్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంపార్టెంట్ మంచి కంటెంట్తోని మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకేనండి, ఇంతవరకు ఓపికగా చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.